Hi, I am Krishna Vamsi. Based on my past experiences, I will teach you one of the best tip that every topper will follow. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ అసలు అందరూ ఫాలో అయ్యేది ఒక బెస్ట్ టిప్ అవుతుంది. సో మీ అందరి కోసం నేను ఈ సీక్రెట్ అనేది చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. ఓకేనా? సో మీరు ఇప్పటివరకు మేబీ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మేబీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ థింక్ మీరు వినుంటారు. ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, వెయిట్. సో నేను ప్రతి ఒక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ సెషను ఒక స్లాట్ ఉంటుంది. మార్నింగ్ స్లాట్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ స్లాట్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ స్లాట్ ఒకటి ఉంటుంది, తర్వాత నైట్ స్లాట్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సో జనరల్గా ఇలా చదువుతుంటారు. సో నేను ఇప్పుడు ఈ టిప్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జియోగ్రఫీ సంబంధించి, సో లేదంటే ఎనీ పాలిటీ ఆర్ జియోగ్రఫీ తీసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు వెదరింగ్ అనే కాన్సెప్ట్ చదివాను. లేదు అనుకుంటే ఇది కాకపోతే ఇంకేదైనా కాన్సెప్ట్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను సీసాట్లోది లేదంటే అథమెటిక్ రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్టెన్స్, టైం, స్పీడ్ తీసుకున్నాను అనుకోండి. ఓకేనా? డిస్టెన్స్, టైము, స్పీడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది మధ్యాహ్నం చదువుతాను, మార్నింగ్ చదువుతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నేను వెదరింగ్ చదివాను కదా, దీంట్లో సమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో వెదరింగ్ సంబంధించి రిలేటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. లేదంటే అది కాక అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతాను. సో మళ్ళీ నేను డిస్టెన్సు, టైము, స్పీడు అనేది మళ్ళీ కాన్సెప్ట్ చదువుతుంటాను. సో ఇప్పుడు నైట్ ఏం చేస్తానంటే, సో ఈ మొత్తం చదివింది నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ చదివింది నేను లాస్ట్ 1 అవర్ ఉంటుంది. నేను పడుకునే ముందు 1 అవర్ ఉంటుంది. సో ఒక పెద్ద షీట్ ఒకటి తీసుకుంటాను. సో లాంగ్ షీట్ ఒకటి తీసుకుంటాను. నాకు ఏది గుర్తొస్తే అది రాసేస్తాను ఇక్కడ. అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్, నాకు అసలు ఏం గుర్తొస్తుందో పక్కన పడేసాయి. సో ఇలాగా నాకేం గుర్తొస్తే అది, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇది గుర్తొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వెదరింగ్ అంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ ది రాక్స్ ఇంటూ మల్టిపుల్ పీసెస్, అది వెదరింగ్ అంటారు. సో అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్లో ఇన్ని లేయర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ 5 లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్ఫియరు, తర్వాత స్ట్రాటోస్ఫియరు, తర్వాత మెజోస్ఫియరు, తర్వాత థర్మోస్ఫియరు, ఎగ్జోస్ఫియరు, ఔటర్ స్పేసు. సో ఇలా నేను ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంటాను. సో ఇలా నేను వచ్చినట్టు రీకాల్ చేసుకుంటూ ఇక్కడ రాసేస్తాను. సో ఇలా రాయటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాఫ్ తీసుకుంటాను. సో ఇది గ్రాఫ్ అనుకోండి. ఇది మన రిటెన్షన్. ఆర్ అంటే రిటెన్షను, టీ అంటే టైము. సో మీకు ఇది టైం తీసుకోండి. ఓకే, ఇది రిటెన్షన్ తీసుకోండి. సో ఇంకా ఈజీగా చేద్దాము, ఒక నిమిషం. సో ఇది ఆర్ అంటే టైం, ఇది టీ టైము, ఆర్ అంటే రిటెన్షను. సో మన గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో ఇదే ఆర్ పెట్టుకుందాము, ఇదే టీ పెట్టుకుందాము. సో ఇప్పుడు రిటెన్షన్ చూడండి. సో గ్రాఫ్ ఎప్పుడు ఇలా పడిపోతుంటుంది అనమాట. అంటే మనకి ఫస్ట్ రోజు చదివినప్పుడు ఎక్కువగా రిటెన్షన్ గుర్తుంటుంది, సెకండ్ రోజు చదివినప్పుడు రిటెన్షన్ తగ్గిపోద్ది. అలాగే డే పెరిగే కొద్దీ మనకి రిటెన్షన్ పవర్ అనేది తగ్గిపోద్ది. సో వీటన్నిటి కోసము ఎప్పటికప్పుడు రీకాల్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే మీకు మీ అందరికీ ఈ టిప్ చెప్పాను. అంటే ఏంటంటే, మనం చదువుతున్నప్పుడు ఏదైనా కానీ, ఏ కాన్సెప్ట్ అయినా కానీ, ఎక్కడైనా కానీ, ఎనీ టిప్ నువ్వు దేనికి ప్రిపేర్ అయినా కానీ రీకాలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రీకాలింగ్, సో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి, సో ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, సో మీ అందరికీ మన బ్రెయిన్ కెపాసిటీ తెలుసు, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మెమొరీని సేవ్ చేసుకోగలదు. అలాంటిది మనం ఊరికే మర్చిపోతున్నామంటే బేసిక్ రీజన్స్ అయితే ఉంటాయి. చెప్తున్నాను కదా, ఈ గ్రాఫ్ చూడండి. ఎప్పుడైనా మన లెర్నింగ్ కర్వ్ ఇలాగే ఉంటుంది అనమాట. అంటే కంటిన్యూస్గా పడిపోతూనే ఉంటుంది అనమాట. ఇలాగా మీరు ఎంత చూసినా కానీ, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ అనేది పడిపోతూనే ఉంటుంది. ఓకేనా? అంటే మీరు ఏం చేయాలంటే, ఈ గ్రాఫ్ను మళ్ళీ మీరు ఇలాగ మళ్ళీ స్పైక్ తేవాలన్నమాట. అంటే మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ స్పైక్ పెంచుకోవాలి ఇలాగా. ఓకేనా? మళ్ళీ కొన్ని రోజులకి ఇలా పడిపోతుంది, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అలా కొన్ని రోజుల తర్వాత మీకు ఏమైందంటే బాగా గుర్తుంటుంది. సో గుర్తు లేని వాళ్ళ కోసం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి స్టూడెంట్ కూడా అలవాటు చేసుకుంటే దెన్ అసలు మనకి ఇంకా ఆపేదే ఉండదన్నమాట. అంటే నాకు తెలిసింది ఏంటంటే, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చదువుతున్నప్పుడు, ఈవెన్ నా 10th నాది 9.5 జీపీఏ. ఓకే, సో నా డిప్లొమా నేను పాలిటెక్నిక్ చేశాను. సో దాంట్లో నాది 96%. సో నేను బీటెక్ చేశాను. సో నా బీటెక్ 8.2 CGPA. సో ఇది నా ఓవరాల్ నాది
సో వీటన్నిటిలో కూడా ఎప్పుడూ కూడా వీటిలో నేను ఎక్కువగా ప్రయత్నం చేయలేదు. బట్ ఎప్పుడైతే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో దెన్ ఈ ట్రిక్ అనేది చాలా ఉపయోగపడింది. అది కూడా నెమ్మదిగా రియలైజ్ అవుతూ రీకాలింగ్ యొక్క ఇంపార్టెన్సీ అనేది నాకు అర్థమైంది. సో అది రీకాలింగ్ చేసుకోవడం వల్ల కాన్సెప్ట్స్ అసలు భలే గుర్తున్నాయి. సో ఈవెన్ ప్రతి కాన్సెప్ట్ కూడా ఈవెన్ ఎకానమీ చదివినా, జియోగ్రఫీ చదివినా, పాలిటీ చదివినా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివినా, ఎనీ టాపిక్. సో ఈ ట్రిక్ మీరు ఫాలో అయ్యి ఒక్కసారి నాకు చెప్పండి. సో అసలు అబ్సల్యూట్‌గా మైండ్ బ్లోయింగ్ అనమాట ఈ ట్రిక్ అనేది. ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే. సో నేను గ్యారంటీ ఇస్తాను మీకు ఎంత రిటెన్షన్ పవర్ ఉంటదంటే, సో ఐ కెన్ గ్యారంటీ అనమాట. సో అంత రిటెన్షన్ పవర్ అనేది మీకొస్తది. ఈవెన్ చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తది. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది టాపర్స్ ఇది ఫాలో అయ్యే ట్రిక్ అనమాట ఇది. ఓకేనా? సో బెస్ట్ రీడింగ్ ట్రిక్ అనమాట ఇది. సో మీకేంటంటే ఇది మర్చిపోయే వాళ్ళకి చెప్పడానికి కోసం మీకు చెప్పాను. సో అంటే మనకి గ్రాఫ్ చెప్తున్నాను కదా! ఈ గ్రాఫ్‌ని బట్టి ఏదైనా ఆధారపడి ఉంటది. సో మీరు ఒకసారి ఫాలో అయ్యి చూడండి. నచ్చలేదా? సో మీకు ఇది ఇబ్బందుందా? సో మీ కర్మ అది. బట్ మీరు నేనొక్కడినే ఏం చెప్పింది కాదు. ఎళ్లి మీరు టాపర్ వీడియోస్ ఉంటవి. అవి చూడండి. లేదంటే టాపర్ ఎనీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఎలా చదవాలి, న్యూరో సైన్స్ ప్రకారం ఉంటాయి ఇవన్నీ. సో నేను దాన్ని బట్టి నేను కూడా అంటే కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం నాకు కూడా అర్థం కాలేదు. నెమ్మదిగా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ గుర్తుండట్లేదు ఏంట్రా బాబు నా కర్మ అనుకునేవాడిని. సో అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసేవాడిని. సో దిస్ ఈజ్ హౌ మీకు హెల్ప్ అవుతది. మీకు హెల్ప్ కాకపోతే నేనేం చేయలేను. సో డెఫినెట్‌గా హెల్ప్ అవుతది. సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.